కూరగాయలమ్మ, కూరగాయలు ఆకుకూరలు ఉన్నాయి, కొనుక్కుంటారు ఎవరైనా? ఆకుకూరలేనా? కూరగాయలు ఏం లేవా? లేవమ్మా, ఆకుకూరలే కళ్ళకి మంచివి, ఆకుకూరలే ఆరోగ్యానికి మంచివి కాబట్టి ఇవే వండుతున్నాము, ఇవే అమ్ముతున్నాం మేము కూడా. కావాలంటే కొనుక్కోవచ్చు. ఏమేమి ఉన్నాయి? గోంగూర ఉంది. గోంగూరలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, ఇంకా మెగ్నీషియం, పొటాషియం ఎక్కువ ఉంటుంది అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఇది స్ట్రెస్ని అండ్ ఎనిమియాని కంట్రోల్ చేయడానికి పనికొస్తుంది. దీన్ని మేము పుంటి కూర అంటాము. అయితే యాక్చువల్గా అయితే గోంగూర అంటారు కదా ఆంధ్ర సైడ్, దీన్ని మేము పుంటి కూర అంటాము. దీన్ని మెయిన్గా అయితే పచ్చడి చేసుకోవడానికి లేకపోతే పప్పేసి వండుకోవడానికి ఇష్టపడతారు. నెక్స్ట్ ఆకుకూర తూటికూర, అంటే చెరువు గట్లెంబట్టి పెరిగే తూటికూర అన్నమాట. ఇది మనం ఇంటి దగ్గర కూడా పెంచుకోవచ్చు. దీంట్లో విటమిన్ ఏ, సి అండ్ ఐరన్ ఇంకా మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది. మెగ్నీషియం ఎక్కువ ఉండడం వల్ల ఇది స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా కంటి చూపుని, ఇమ్యూన్ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది అండ్ రిప్రొడక్టివ్ హెల్త్కి కూడా మంచిది. ఈ తూటికూరని సంవత్సరానికి ఒక్కసారైనా తినాలని చెప్పేసి మా అమ్మమ్మ చెరువు దగ్గర నుంచి తెప్పిస్తుండే. ఒక తాతకు బీడీల కట్టకు డబ్బులు ఇస్తా అంటే చాలు చెరువు దగ్గర నుంచి తూటికూర తెంపుకొస్తుండే. నెక్స్ట్ అందరికీ తెలిసిన ఆకుకూర తోటకూర. ఈ తోటకూరలో చాలా రకాలు ఉంటాయి. ఎర్ర తోటకూర, తెల్ల తోటకూర, కొయ్యకూర అని అంటారు. మా ఇంట్లో అయితే అన్నింటినీ కొయ్యకూర అంటారు. దీంట్లో ఎక్కువ ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది అండ్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఈ తోటకూర రక్తాన్ని శుద్ధి చేస్తుంది అండ్ రక్తాన్ని పెంచుతుంది, మెరుగుపరుస్తుంది. నెక్స్ట్ ఆకుకూర పొనగంటి కూర. ఇది కంటి నరాలకి బలాన్ని ఇస్తుంది, దాని ద్వారా కంటి చూపు మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఇది బాడీలో ఉన్న ఎక్సెస్ హీట్ని తగ్గిస్తుంది. సో పైల్స్ ట్రీట్మెంట్కి పనికొస్తుంది. అంతేకాకుండా దీనికి యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. దీన్ని భృంగరాజ్ మొక్కతో అంటే గుంటకలగర మొక్కతో కలిపి నూనెని తయారు చేసుకొని ఆ నూనెని తలకు పెట్టుకుంటే జుట్టు పెరుగుతుంది అంటారు. పొనగంటి కూర ఎక్కువ నీళ్ళు ఉండే ప్లేస్లో పెరుగుతుంది. దీనికి కనుపులలో మాత్రమే పువ్వులు ఉంటాయి, ఆకులేమో సన్న ఉంటాయి అండ్ స్టెమ్స్ ఏమో కాడలు ఉండి భూమి మీద పాకుతూ పెరుగుతుంది. దీన్ని రొయ్యలు వేసుకొని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎండు రొయ్యలు వేసి వండుతుంది అమ్మమ్మ. ఈ ఆకుకూరలో అన్నిటికంటే ఎక్కువ కాల్షియం ఉంటుంది. సో పొనగంటి కూర బోన్స్కి కూడా చాలా మంచిది. అండ్ చాలామంది ఆకుకూరని ఇక్కడ ఇమేజ్లో కనిపించి ఆకుకూరలతో కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇట్లా పెద్ద పువ్వులు, పెద్ద పెద్ద ఆకులు ఉండవు పొనగంటి కూరకు. సన్నటి ఆకులు అండ్ కనుపులలో మాత్రమే పూతుంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చామకూర. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది అండ్ డైజెస్టివ్ హెల్త్కి మంచిది అండ్ బ్లడ్ షుగర్ని కూడా తగ్గిస్తుంది. అండ్ దీంట్లో మాత్రం ఆక్సిలేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు తినొద్దు. చామాకు పప్పు చేస్తారు కదా, చామగడ్డలు పెడితే వస్తుంది ఇది. నెక్స్ట్ పిండి కూర, కొండపిండి కూర. ఇది కిడ్నీలో రాళ్ళని కరిగిస్తుంది అండ్ ఆడవారిలో అయితే వైట్ డిశ్చార్జ్ సమస్య ఉంటే కంట్రోల్ చేస్తుంది. దీన్ని తోటకూరతో కానీ దేంతో అయినా కలిపి వండుతుంది మా అమ్మ అయితే. ఇంకా నల్లబుడ్డగాషి కూర ఉంది. ఇక ఇదే కొత్త చెట్టు, చాలా మందికి తెలియదు ఏంటంటే నల్లబుడ్డగాషి అంటారు. ఇట్లా పువ్వులు ఉంటాయి, ఇవి కాయలు నల్లబడతాయి. మళ్ళీ ఒకసారి చెప్పారా? నల్లబుడ్డగాషి. ఈ ఆకుకూర పేరు నల్లబుడ్డగాషి కూర. దీనికి ఇట్లా కాయలు ఉన్నాయి కదా, ఇవి పండు మక్కిన తర్వాత నల్లబడతాయి, అందుకే దీన్ని నల్లబుడ్డగాషి అంటారు. అండ్ ఇవేంటంటే టమాటా పండు లాంటి టేస్ట్ వస్తాయి తింటే. ఈ కాయల్ని కూడా తింటారు. ఇది మా సందులో మొలిచింది, ఇంకా రెగ్యులర్గా వండుతారు మా వాళ్ళు. అయితే దీనికి ఏంటంటే ఇట్లా తెల్ల పువ్వులు వస్తాయి, 5 పెటల్స్ ఉంటాయి అండ్ ఆకులేమో చాలా గ్రీన్గా అండ్ పత్లా ఉంటాయి, పల్చగా ఉంటాయి అండ్ ఎట్లా వండినా చాలా టేస్టీ ఉంటుంది. దీన్ని జాండీస్ ట్రీట్మెంట్ అంటే పసిరికలు తగ్గించడానికి వాడతారు. అండ్ దీన్ని చాలామంది ఇక్కడ ఇమేజ్లో కనిపించే దాంతో కన్ఫ్యూజ్ అవుతారు. ఇట్లా బెలూన్ ప్లాంట్ ఉంటుంది కదా, దీని ఆకులు కూడా సేమ్ నల్లబుడ్డగాషిలానే ఉంటాయి, బట్ పువ్వులు మాత్రం ఎల్లో కలర్ ఉంటాయి. ఎప్పుడైనా మనకు కాయలు కాకముందు ఆకులు తెంపాలంటే అవి ఎల్లో ఉన్నాయా వైట్ ఉన్నాయా పువ్వులు అని చెక్ చేసుకోండి, అంతే. నెక్స్ట్ తెల్ల గలిజేరు ఆర్ పునర్నావా. ఇట్లా తెల్ల కాడలు ఉన్న ఆకుని మాత్రమే వండుతారు, ఎర్రది వండరు. ఇది కిడ్నీ టానిక్ లాగా పనిచేస్తుంది, అంటే కిడ్నీకి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ అండ్ జాండీస్ని తగ్గిస్తుంది, ఒబెసిటీని తగ్గిస్తుంది అండ్ హార్ట్ టానిక్ లాగా కూడా పనిచేస్తుంది. ఎగిరిపోతున్నాయి అమ్మ, కొంటే కొందరగా పోను, ఎగిరిపోయిన తర్వాత తీసుకొని పోతా నేను. నెక్స్ట్ ఉత్తరేణి. దీనివల్ల చిన్నప్పుడు ఎన్ని దెబ్బలు తిన్నామో. ఇంట్లోనే ఆడుకోమని అమ్మ చెప్తుండే, మేమేమో చెట్లు పుట్టలు తిరుగుతుండే, ఫ్రాక్కి ముళ్ళు అంటుకొని ఇంటికి వచ్చిన తర్వాత దొరకబడుతుండే, ఇంకా కొడుతుండే, తిడుతుండే. అదన్నమాట సంగతి. అయితే ఇది పండ్లకు మంచిది అండ్ డైజెస్టివ్ హెల్త్కి మంచిది, రెస్పిరేటరీ హెల్త్కి మంచిది. దీన్ని కఫ్, కోల్డ్ తగ్గడానికి యూజ్ చేస్తారు. అచ్చం కూర వండుకోరు, ఏదైనా తోటకూర కానీ పొనగంటి కూర వేస్తున్నప్పుడు ఒక 4-5 ఆకులు వేసుకుంటారు అంతే, మంచిదని చెప్పి పూర్తిగా అయితే వండరు. నెక్స్ట్ గంగవల్లి ఆర్ గంగవాయిల కూర అంటారు కదా, అది దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇది హార్ట్ హెల్త్కి చాలా మంచిది. విటమిన్ ఏ కూడా ఉంటుంది, కళ్ళకు మంచిది అండ్ ఇది ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది. అండ్ దీన్ని ఏంటంటే సమ్మర్లో ఎక్కువ దొరుకుతుంది కాబట్టి మామిడికాయలు వేసి వండుతారు. మా ఇంట్లో గంగవాయిల పప్పు చేస్తారు మామిడికాయ వేసి, అది చాలా బాగుంటుంది. నేనైతే దీన్ని చాలా మిస్ అవుతున్నా, ఇప్పుడు దొరకలేదంట. ఈసారి వచ్చినప్పుడు అయినా వండిపిద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. నెక్స్ట్ తీగ బచ్చలి. దీన్ని మలబార్ స్పినాచ్ అంటారు. ఇది పాలకూర కంటే కూడా మంచిది. దీంట్లో ఐరన్, కాల్షియం చాలా ఎక్కువ ఉంటాయి. సో ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకుంటే మంచిది. దాంతోపాటు పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఉంటుంది అండ్ యాంటీ ఆక్సిడెంట్స్లో లైసిన్, జియాజాంతిన్ ఇవన్నీ ఉంటాయి. సో ఇది స్ట్రెస్ని కంట్రోల్ చేస్తుంది అండ్ వేడిని తగ్గిస్తుంది. పైల్స్ ఉన్న వాళ్ళు తినొచ్చు, మౌత్ అల్సర్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ తీసుకోవాలి అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ తీసుకుంటే చాలా మంచిది.
ఇది పాలకూర కంటే కూడా చాలా టేస్టీ ఉంటుంది. దీన్ని డైరెక్ట్ సాలల్లో తినొచ్చు, కూర వేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు, బజ్జీలు కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే బచ్చలాకుని పిండిలో ముంచి బజ్జీలు వేస్తామమ్మా, నేను చాలా ఇష్టంగా తింటావి. నెక్స్ట్ నేల బచ్చలి. దీన్ని నేను ఇంతవరకు తినలేదు. ఇది ఎక్కువగా కామారెడ్డి సైడ్ దొరుకుతుంది. దీనికి ఇట్లా చిన్నగా పింక్ కలర్లో పువ్వులు వస్తాయి. దీన్ని పప్పులు వేసి వండుకుంటారు అప్పుడప్పుడు. అయితే దీన్ని తక్కువ తింటే ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో దీన్ని ఎక్కువ తింటే అంత సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంట. సో ఎక్కువగా తినకూడదు. నెక్స్ట్ చెన్నంగి కూర కసివింద. దీన్నే కాఫీ సెనార్ నెగ్రో కాఫీ అంటారు. ఇది మెయిన్గా లాక్సేటివ్ లాగా పనిచేస్తుంది, అంటే మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా బ్లడ్ ప్యూరిఫైయర్ లాగా, డయూరెటిక్ లాగా కూడా పనిచేస్తుంది. దీన్ని మెయిన్గా అయితే కీళ్ళ నొప్పులు తగ్గించడానికి, ఆస్తమాన్ని తగ్గించడానికి అండ్ ఫిట్స్ రోగంని తగ్గించడానికి యూజ్ చేస్తారు. అండ్ మా ఇంట్లో అయితే దీంతో కారప్పొడి అండ్ పప్పు చేస్తుంది నానమ్మ, చాలా టేస్టీ ఉంటుంది. ఈ చెన్నంగి కూరకి పువ్వులు ఎల్లో కలర్ ఉంటాయి, కాయలు మెరూన్ కలర్ ఉంటాయి, కాడలు కూడా మెరూన్ కలర్ ఉంటాయి. ఇది మెరూన్ కలర్ ఉంటేనే అది చెన్నంగి కూర, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అందరికీ తెలిసిన, అందరికీ నచ్చే పాలకూర. దీంట్లో ఐరన్ అండ్ కాల్షియం ఎక్కువ ఉంటాయి. అంతేకాకుండా విటమిన్ ఏ, సి అండ్ విటమిన్ ఈ కూడా ఉంటుంది కాబట్టి స్కిన్కి మంచిది అండ్ హార్ట్ హెల్త్కి చాలా మంచిది. దాంతోపాటు కంటికి మంచిది అండ్ బోన్ హెల్త్కి మంచిది. దీనికి చాలా రకాల యూజెస్ ఉంటాయి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీన్ని ఎట్లయినా వండుకోవచ్చు, సాలల్లో వేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు, డైరెక్ట్ వండుకోవచ్చు. అయితే బయట ఉన్న పాలకూరలో ఎక్కువ పెస్టిసైడ్స్ ఉంటాయి. దీన్ని మనం ఇంట్లో పెంచుకొని వండుకోవడం బెటర్, చాలా ఈజీగా పెరుగుతుంది. నేనైతే జర్మనీలో ఎవ్రీ ఇయర్ పెంచుతున్నా, ఇంకా దాన్నే వండుతున్నా. అండ్ మా ఇంట్లో వండుకునే ఇంకో రకం ఏంటంటే శనగాకు కూర. ఇది ఆకుకూర అని కాదు కానీ శనగాకుని వండుతారు శనగపప్పు వేసి. నేను ఇట్లా నీళ్ళలో పెంచి చూసిన, వండుకున్నాం, మస్తు టేస్టీ ఉంది. అంటే మట్టిలో కూడా పెంచుకోవచ్చు, బట్ వాటర్లో ట్రై చేసిన. అయితే ఇది లేతగా ఉన్నప్పుడు కూర చేస్తారు శనగపప్పు వేసి. అండ్ దీంట్లో ఏంటంటే జింక్ ఎక్కువ ఉంటుంది. ఎర్ర శనగలు కానీ నల్ల శనగలు కానీ పెట్టుకుంటే ఆకులు వస్తాయి కదా, ఆకులలో జింక్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల కొల్లాజన్ పెరుగుతుంది. సో ప్రీమెచ్యూర్ ఏజింగ్ ఉండదు అనమాట, స్కిన్కి చాలా మంచిది. అంతేకాకుండా అన్నిట్లాగానే దీంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో హెల్త్కి చాలా మంచిది. అండ్ శనగల్లాగానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ తెలంగాణలో శనగకాయలు అంటే శనగలు ఉండే కాయల్ని శనగకాయలు అంటారు, వేరు శనగల్ని శనగకాయలు అని అనరు. వీటిని మాత్రమే శనగకాయలు అంటాం. నెక్స్ట్ గుంటగలగర ఆర్ బ్రింగరాజ్. దీన్ని తెలుగులో అయితే గుంటగలగర లేదా కాటుక మొక్క అంటారు. దీన్ని మా ఇంట్లో అయితే కూరేం వండరు కానీ 1-2 సార్లు పచ్చడి చేసిండ్రు. అయితే దీనివల్ల ఏంటంటే జాండీస్ అండ్ లివర్ డిసీజెస్ ఏమైనా ఉంటే తగ్గుతాయి అంటారు. ఈ గుంటగలగర ఆకు పొడి ఉంటుంది కదా, ఆ పొడిని పట్టిక బెల్లంతో కలిపి తీసుకుంటే ఆ జాండీస్ అనే ప్రాబ్లం క్రమంగా తగ్గుతుంది అంటారు. అండ్ ఇది చూడడానికి సేమ్ కొండాలంలాగా ఉంటుంది కానీ దీనికి ఇట్లా వైట్ కలర్ పువ్వులు ఉంటాయి అండ్ కాడలు రెడ్ ఉండి వాటిపైన ముళ్ళులు ఉంటాయి. ఇది చూడడానికి లంబడాలం లాగా ఉంది కదా, ఇది కూడా సేమ్ పుండ్ల మీద రసంని పిండుకుంటే పుండ్లు తగ్గిపోతాయి. అండ్ దీన్ని ఎక్కువగా అయితే నూనె తయారు చేసుకొని జుట్టుకు పెట్టుకుంటే జుట్టు పెరుగుతుంది అండ్ వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది అంటారు. మా ఇంట్లో కూడా అందుకే యూజ్ చేస్తాం. ఇక నీకు కావాలి అద్దమ్మ చెప్పు, మా ఆకుకూరలు అన్నీ ఎండిపోతున్నాయి. ఎంతకి ఇస్తావు చెప్పు. ఇవన్నీ కలిపి 50 రూపాయలు ఇవ్వు. 50 రూపాయల అవన్నీ మా పేరెట్లనే చెప్పి నాకే అమ్ముతున్నావు. మీ పెరడైతే ఏంది, ఏ పెరడైతే ఏంది, నీకు తెలుసా మరి? ఇవన్నీ నీకు తెలియదు కదా, నేను తెలుసుకొని చూపిస్తున్నా కదా, ఇట్లా వండుకొని తినాలని చెప్తున్నా కదా నీకు మంచిగా. అండ్ ఇవే కాకుండా కొత్తిమీర పచ్చడి, పుదీనా పచ్చడి, మెంతికూర పప్పు, మెంతికూర టమాటా, ఇంకా మునగాకు పొడి, ఆవకూర ఇవన్నీ వండుతారు మా ఇంట్లో. ఆకుకూరలలో మైక్రో న్యూట్రియన్స్ ఎక్కువ ఉంటాయి, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, విటమిన్స్ ఎక్కువ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇవి హెల్త్కి చాలా మంచిది. అండ్ ఆకుకూరలు మన పెరట్లో కానీ మన ఇంటి చుట్టుపక్కల కానీ పెరిగినట్లయితే వాటికి పెస్టిసైడ్స్ కూడా ఉండవు కాబట్టి న్యాచురల్గా పెరుగుతాయి కాబట్టి చాలా మంచిది. మీ ఇంటి చుట్టుపక్కల ఉంటే ఖచ్చితంగా తినండి. అండ్ చాలా రకాల ఆకుకూరలు రోగాల్ని నయం చేయడానికి కూడా యూజ్ చేస్తారు. కూరగాయలు మంచివా, ఆకుకూరలు మంచివా నన్ను అడిగితే నేనైతే ఆకుకూరలే మంచివంట. మనం రెగ్యులర్గా తినే వంకాయ టమాటా కంటే కూడా తీగ జాతి కూరగాయలు అంటే కాకరకాయ, సోరకాయ, బీరకాయ ఇవి మంచివి, వాటికంటే కూడా ఆకుకూరలు మంచివి. సో మీరు వీలైనంత ఎక్కువగా ఆకుకూరలు తినడానికి ట్రై చేయండి. అండ్ పిల్లలు అయితే స్మార్ట్ ఫోన్లు వాడి కళ్ళు పాడు చేసుకుంటున్నారు. సో కళ్ళకు మంచివి కాబట్టి ఆకుకూరలు ఎక్కువ పెట్టండి, చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి. నేను ఈ వీడియో చేయడానికి రీజన్ కూడా అదే, అన్ని రకాల ఆకుకూరల్ని ఒకే వీడియోలో చూపిస్తూ వాటి గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకున్నాను, అందుకే ఈ వీడియో చేశాను. అండ్ మీలో ఎంతమందికి ఆకుకూరలు అన్నీ తెలుసు, మీకు తెలియని ఆకుకూరల పేర్లు కామెంట్ చేయండి. అండ్ మీకు ఏ ఆకుకూర అంటే ఎక్కువ ఇష్టమో కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియాలంటే ఖచ్చితంగా షేర్ చేయండి. సరే అక్క, బాగా అంత పెద్ద జాబ్ చేస్తాడు, నువ్వెందుకు అక్క ఇంకా ఈ కూరగాయలు పెట్టుకున్నావు? కూరగాయలన్నీ ఎందుకు అమ్ముతున్నాయి చెప్పాలా? మీ బావ పేరుకే జర్మనీ తీసుకుపోయిండు, 6 నెలలకు ఒకసారి ఇండియాకి తీసుకొస్తుంటే ఈయన 2 నెలల నుంచి మీ బావ పోతున్నాడు, నన్ను ఈయనే ఉంచుతున్నాడు. ఇక పార్ట్ టైం ఎన్ఆర్ఐ జాబ్ చేస్తుంది ఇట్లా ఆకుకూరలు అమ్ముకుంటూ. ఏం చేస్తాం? నీకు కావాలి అద్దా ఇంతకి కూరగాయలు అన్ని ముచ్చట్లు అడుగుతా? కావాలా? ఎంతకి ఇస్తావు చెప్పు. ఇవన్నీ తీసుకపో అమ్మ, 50 రూపాయలు ఇవ్వు. ఇవన్నీ మా అక్క చెల్లెళ్ళ కన్వర్జేషన్ నచ్చితే లైక్ చేయండి. అండ్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.